సబ్ ప్లాన్ కోసం ఇప్పుడు ఒక ప్రత్యేక కమిటీ కూడా వేశారు కదా. ఇప్పుడు జనాల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంది కాబట్టి దానికోసం కమిటీలు వేస్తారు. ఎట్లయినా ఆ కమిటీ రిపోర్ట్ వచ్చి ఇదంతా అయిపోయి ఉన్నకాలం పుణ్యకాలం వెళ్ళిపోతుంది, డబ్బులన్నీ అయిపోతాయి. అన్ని పార్టీలని దాంట్లో మిగిలి చేశారు, అందరినీ కూడా కంబైన్ చేశారు కదా. ఆల్ పార్టీ ఎట్లయినా సరే ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ రోజు 25,000 crores ప్రతి ఇయర్ ఖర్చు పెడతాను. 1 lakh crores ఎస్సీస్ కానీ ఎస్సీస్ కానీ ఖర్చు పెడతాను. ఇంతవరకు మనకు ఖర్చు పెట్టింది ఏంటి? ఎస్సీ ఎస్టీ సబ్సిడీలు ఇవ్వట్లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇచ్చినటువంటి వాటికి కూడా ఈరోజు సబ్సిడీ రిలీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నా 2 years నుంచి సబ్సిడీ రిలీజ్ లేదు, ఒక కొత్త స్కీమ్ ఇచ్చింది లేదు. ఇంక ఏముంది వీళ్ళకి? ఇంకా మొత్తం మీద కేసీఆర్ పాలనకి మీరు పాస్ మార్కులు వేయరు, ఫెయిల్ మార్కులు వేసామంటారు. తప్పకుండా అది నేను వేయాల్సింది కాదు, ప్రజలే సమయం కోసం చూస్తూ ఉన్నారు. సమయాన్ని బట్టి వాళ్ళే పాస్ మార్క్స్ ప్లస్ మార్క్స్. పాస్ మార్కులు దగ్గర కూడా లేరంటారా? ఒక మార్క్ ఏమైనా యాడ్ చేసి ప్రజలు చెప్తారు. నాదెండ్ల భాస్కర్ రావు గారు అనుకుంటా 10th లో ఫెయిల్ అయితే 5 మార్కులు ఏదో కలిపి అట్లా గ్రేస్ మార్క్స్ అని వేసుకోవచ్చు. అట్లా గ్రేస్ మార్క్స్ వేరే మీరు జనాలు వేస్తారు ఏది వేసినా కూడా. జనాల్లో ఒకరిగా మీరు వేరంటారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే మీరు పనిచేస్తున్న కాన్స్టిట్యూషన్ మెదక్ జిల్లాలో ఉంది. ఇప్పుడు మీరు ఉమ్మడి జిల్లా మెదక్ జిల్లా మన విభజనలో భాగంగా మెదక్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఇవన్నీ కూడా సంగారెడ్డి జిల్లా 3 జిల్లాలుగా తయారయ్యాయి. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలకు మీరు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నారు మీరు. అంటే అదే మీకు మీ జిల్లా పరిధిలోనే, మీ ప్రాంత పరిధిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన కేసీఆర్ గారు కావచ్చు, గజ్వేల్ నుంచి ఆయన అల్లుడు గారైన హరీష్ రావు గారు, వాళ్ళంతా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన సీఎం, ఈయన మంత్రి గారు. అంటే వాళ్ళు ఉన్న ఆ జిల్లాలో మీరు ఎలా రాణిస్తున్నారు? పార్టీని ఎలా నడిపించగలుగుతున్నారు? మేము అన్ని ఇష్యూ బేస్ వెళ్తా ఉన్నాం, వ్యక్తిగతంగా వెళ్ళట్లేదు. ఇక్కడ పార్టీ పరంగా కానీ మళ్ళీ జిల్లాలో ఉన్నటువంటి ఇష్యూస్ పైన మేము వెళ్తా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్లన్న సాగర్ ఇష్యూ తీసుకుందాం. మల్లన్న సాగర్ ఇష్యూలో మేము వెళ్ళిన తర్వాతనే అక్కడ జనాలంతా కూడా ఒకటిగా సంఘటితంగా రావడం జరిగింది. ఇక్కడ అక్కడ అన్యాయం జరుగుతుంది. ల్యాండ్ తీసుకున్న ప్రాజెక్ట్స్కి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే చేసేటువంటి పద్ధతి కరెక్ట్ కాదు అని ఆ రోజు లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు ఫస్ట్ 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా గ్రామ సభ నిర్వహించి గ్రామస్తులకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళతో మాట్లాడి చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. అటువంటి చర్చలు లేకుండా ఏం లేకుండా సర్వే చేసేయడము, అద్దులు వాతేయడం, ప్రజల్లో ఒక భయం అనమాట. అదే ఏదో జరిగిపోతుంది అని వాళ్ళు తిరగబడితే వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం జరిగింది రైతులపైన. సో అప్పుడు మేము ఎంటర్ కావడం జరిగింది. మేము అడిగేది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా మీరు వాళ్ళ కంపెన్సేషన్ ఇవ్వండి. ఈరోజు పీపీ ల్యాండ్కి కానీ గవర్నమెంట్ ల్యాండ్కి కానీ లేదంటే పట్టాకు కానీ సరి సమానమైనటువంటి కంపెన్సేషన్ ఇవ్వాలి. కానీ వీళ్ళు అట్లా ఇవ్వట్లేదు. పట్టాకు ఒక రకమైన రేట్ అంటున్నారు, పీపీకి ఒక రకమైనటువంటి రేట్ అంటున్నారు. ప్రజల్లో కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతూ ఉంటే మేము కొంత అవగాహన కల్పించడం జరిగింది. ఆ ఇష్యూని తీసుకొని మేము ముందుకు వెళ్ళడం జరిగింది. అట్లా ఇష్యూ బేస్డ్ మేము తీసుకెళ్తా ఉన్నాం. ఈరోజు ఇండ్ల పైన కూడా అదే విధంగా జరుగుతోంది. ల్యాండ్ అక్విజిషన్ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల విజయం. ఇది ఏంటంటే 123 జీవో కొట్టేయడం జరిగింది కోర్టు. దానికి మళ్ళీ 2016 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చింది. యాక్ట్ ఏముంది? 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కంటే మెరుగైనటువంటి పరిస్థితి వస్తే మీరు చేంజెస్ చేసుకోవచ్చు అని ఉంది దాంట్లో. కానీ వీళ్ళు ఏంటంటే దాన్ని మొత్తం కొన్ని ఇష్యూసే లేకుండా కొన్ని క్లాజెసే తీసేసి 2016 యాక్ట్ తీసుకునడం జరిగింది. అది ఆగదు, కోర్టులో తప్పకుండా కొట్టేయడం జరుగుతుంది. మీరు చూస్తుంది ఇప్పుడు ఐ డ్రీమ్ మీడియా.